హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనకు ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు వివిధ పోటీ పరీక్షలు అయితే ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్ us dive into టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు 13 ఫిబ్రవరి 2026కి సంబంధించినటువంటి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ మరియు ఆర్థిక, అదేవిధంగా క్రీడలకు సంబంధించినటువంటి తదితర అంశాలను అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన దినోత్సవంగా ఫిబ్రవరి 13. సో ఇక్కడ ఫిబ్రవరి 13 యొక్క ప్రత్యేకత వచ్చేసి మనకు ప్రపంచ రేడియో దినోత్సవం అండ్ అదేవిధంగా జాతీయ మహిళా దినోత్సవం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు భారత కోకిల అయినటువంటి సరోజిని నాయుడు యొక్క జన్మదినం సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అంతర్జాతీయ, రష్యాలో వాట్సాప్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో దానికి బదులుగా మ్యాక్స్ యాప్ని అయితే వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది. బ్రెజిల్ అధ్యక్షుడి పర్యటన. బ్రెజిల్ అధ్యక్షుడు అయినటువంటి లూలాలా సిల్వా ఫిబ్రవరి 18న ఢిల్లీలో జరిగే ఏఏ సదస్సు కోసం అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అంతర్జాతీయం, యుఎస్ఏ ఆపరేషన్ మెట్రో సర్జా, మిన్నెట్ సోటాలో అక్రమ వలసదారులపై చర్యలు అండ్ 2025 డిసెంబర్లో ప్రారంభం, ప్రస్తుతం ముమ్మరం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రక్షణ రంగం. సో ఇందులో వచ్చేసి మనకు 114 రాఫెల్ జెట్ల డీల్ అయితే జరగడం జరిగింది. దీని విలువ వచ్చేసి సుమారు 3.60 లక్షల కోట్లుగా ఉండవచ్చు. ఆమోదం వచ్చేసి మనకు డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ ద్వారా అయితే ఆమోదం పొందింది. ఒప్పందం అయితే ఫ్రాన్స్ దేశంతో జరిగింది. అండ్ అదేవిధంగా 18 విమానాలు డైరెక్ట్ అండ్ అదేవిధంగా మరియు మిగిలిన విమానాన్ని మేక్ ఇన్ ఇండియాగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జాతీయం, పాలన. కొత్త పిఎంఓ భవన్ సేవా తీర్థ. సో కొత్త ప్రధానమంత్రి కార్యాలయం పేరు అయితే సేవా తీర్థగా మార్చడం జరిగింది. అండ్ పాత సౌత్ బ్లాక్ నుంచి మార్పు మరియు కర్తవ్య భవన్ 1 మరియు 2లను ప్రారంభించిన ప్రధాని మోదీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పాలన అండ్ పార్లమెంటు. లఖపతి బీతియా యోజన్, ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభం మరియు లక్ష్యం వచ్చేసి దీన్ని బాలికల సంక్షేమం కోసం అయితే చెప్పవచ్చు. పార్లమెంట్ అప్డేట్స్. పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లు 2026 ఆమోదం పొందింది. అండ్ రాహుల్ గాంధీపై సబ్స్టాటివ్ మోషన్ నోటీస్ని అయితే పంపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు విద్య అండ్ ఏఐ టెక్నాలజీ. సో ఇక్కడ 3వ తరగతి నుండే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకటించిన వారు కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రధాన్. సో వేదిక వచ్చేసి భారత్ బోధన్ ఏఐ కాంక్లేవ్ 2026. లక్ష్యం వచ్చేసి మనకు చిన్నతనం నుండే టెక్నాలజీపై పట్టు సాధించడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. డీప్ సీ మైరైన్ మైక్రోబీ రిపోజిటరీ. ఇది వచ్చేసి మనకు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే తొలిసారి. మరియు ప్రదేశం వచ్చేసి మనకు చిట్టేడు, నెల్లూరు. అండ్ అదేవిధంగా సంస్థ వచ్చేసి మనకు ఎన్ఐఓటి మరియు 6000 మిషన్తో ప్రారంభం కానుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆరోగ్యం. బయోలాజికల్ ఈ పోలియో వ్యాక్సిన్ హైదరాబాద్ కేంద్రంగా తయారీ. సో ఇక్కడ మనకు బయోలాజికల్ ఈ పోలియో వ్యాక్సిన్ అయితే హైదరాబాద్గా చెప్పవచ్చు. వ్యాక్సిన్ నావెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 గుర్తింపు పొందింది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫేజ్ 2 ద్వారా. అండ్ ఫ్రీ క్వాలిఫికేషన్ కూడా లభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆర్థిక నియామకాలు. భారత్ వృద్ధి రేటు వచ్చేసి మనకు 6.4 2026-2027 ఇయర్కి జీ టాప్ 20లో ఉండనుంది. అండ్ ఐసీఐ నూతన అధ్యక్షుడిగా జి ప్రసన్న కుమార్. ఈయన వచ్చేసి మనకు విశాఖపట్నంకి అయితే చెందినవారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్రీడలు, ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ ప్రపంచ రికార్డును అయితే సాధించడం జరిగింది. స్కోర్ వచ్చేసి మనకు 362గా చెప్పవచ్చు. టీమిండియా వచ్చేసి మనకు గోల్డ్ మెడల్ అండ్ నీరజ్ కుమార్ వచ్చేసి మనకు రజతం అండ్ అఖిల్ షేర్న్ వచ్చేసి కాంస్య పథకం అయితే సాధించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.